హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు ఒక చిన్న ఎర్లీ మార్నింగ్ వ్లాగ్ రూపంలో మీ ముందుకొచ్చాను. అంతకంటే ముందుగా మన ఛానల్‌ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో, అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి చాలు. సో, ఫస్ట్ అయితే ఈ వీడియో నిన్న అప్లోడ్ చేయాల్సింది నేను. ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. నిన్న ఫస్ట్ డే స్కూలు నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుంది అదంతా కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. సో, వీడియోనైతే లైక్ చేయకుండా అస్సలు ఉండకండి ప్లీజ్. ఒక్క లైక్ ఇవ్వండి చాలు. ముందుగా అయితే నేను కిచెన్ అంతా స్టవ్ ఆల్రెడీ నైటే క్లీన్ చేసి పెడతాను కాబట్టి జస్ట్ పైన క్లాత్‌తో ఇలా క్లీన్ చేసుకొని నేనైతే ముందుగా ఇక్కడ మా పిల్లల కోసం ముందుగానే లంచ్ బాక్స్ నేను మార్నింగే ఇవ్వాల్సింది కాబట్టి ఇక్కడైతే నేను ఫస్ట్ కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ కర్రీ వచ్చేసి వాళ్ళకి ఫేవరెట్ అయిన బెండకాయ కర్రీ చేస్తున్నాననమాట. కొంచెం ఇప్పుడిప్పుడే మార్నింగ్ అవుతుంది. సో, ఇంకా పిల్లలు కూడా పడుకొని ఉన్నారు కాబట్టి నేనైతే ఇంకా కొంచెం రిలీఫ్‌గా ఎర్లీ మార్నింగే వంట స్టార్ట్ చేసేసాను. ప్రతి ఇంట్లో ఎర్లీ మార్నింగ్ ఇదే హడావిడి. పిల్లల కంటే కూడా మనకి ఎక్కువ టెన్షన్స్. వాళ్ళని రెడీ చేసి పంపించడానికి. ఫస్ట్ డే కాబట్టి వాళ్ళు కూడా ఎక్సైటింగ్‌గా వెళ్తామంటారు. ఆ నెక్స్ట్ డేస్‌లో చూడాలి ఇంకా వాళ్ళ ఫీలింగ్ ఏంటో అని. సో, నేనైతే ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. కర్రీ చేయడం అయితే అవుతుంది. ఇంకా అంతగా మార్నింగ్ అవ్వలేదు. జస్ట్ ఇప్పుడే సన్‌రైజ్ స్టార్ట్ అవుతుంది కొంచెం కొంచెం. సో, ఇంకా టైం ఉంది కదా అనేసి నేనైతే ఇల్లు క్లీన్ చేసుకుంటున్నాను. ఇల్లు మాత్రమే కాకుండా వరండా కూడా క్లీన్ చేస్తున్నాను. ఇంకా టైం ఉంది కాబట్టి ఈ వేరే పనులన్నీ కూడా చేసుకుంటున్నాను. పిల్లలు ఇంకా పడుకొని ఉన్నారు. ఇంకా టైం అవ్వలేదనేసి వాళ్ళనైతే నిద్ర లేపట్లేదు. ఇక్కడైతే నేను బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నాననమాట. జస్ట్ ఇడ్లీ పెట్టేసాను. వాళ్ళ కోసం మాత్రమే పిల్లలకి. పక్కన ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను. మార్నింగ్ టైం అయితే నేను అస్సలు మిల్క్ ఇవ్వట్లేదు. ఎందుకంటే అవి తాగేస్తే వాళ్ళు బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. టైం ఉండదు కాబట్టి. సో, వాళ్ళకి కూడా ఇబ్బంది పెట్టడం ఎందుకని ఈవినింగ్ మాత్రమే ఇస్తున్నాను. అలాగే ఇక్కడ వాళ్ళ లంచ్ బాక్సెస్, స్నాక్స్ ఇవన్నీ స్నాక్స్ బాక్సెస్ ఉంటాయి కదా! బాటిల్స్ కూడా అన్నీ క్లీన్ చేస్తున్నాను. ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టినవే. కాకపోతే మళ్ళీ ఒకసారి మంచిగా క్లీన్ చేసుకొని వాటర్‌తో క్లీన్ చేస్తున్నాననమాట. నేనైతే ఇక్కడ ఎక్కువ ప్లాస్టిక్స్ అయితే యూజ్ చేయను. తక్కువ యూజ్ చేస్తాను. ఏ బాక్స్ అయినా కూడా ఎక్కువ స్టీల్ బాక్సెస్‌కే ప్రిఫరెన్స్ ఇస్తాను. సో, ఇదైతే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నాకున్న ఒక 4 మొక్కలకైతే నీళ్ళు పోసుకుంటున్నానన్నమాట. ఈ నీళ్ళనేది నేను టిఫిన్‌కి పప్పు, మినపప్పు నానబెట్టుకుంటాం కదా! రైస్ కూడా. ఆ వాటర్‌ని రాత్రంతా నేను ఫర్మెంటేషన్ చేసిన తర్వాత ఈ వాటర్ అంటే ఏముండదండి. కడిగి వాటర్‌ని పక్కన ఒక నైట్ అంతా పక్కన పెట్టుకుంటే కొంచెం మొక్కలకు బావుంటుంది. ఈ వాటర్ ఇవ్వడం వల్ల మంచిగా గ్రోయింగ్ ఉంటుంది మొక్కలకి. సో, ఈ వాటరే ఇస్తాను. మంచిగా న్యూట్రిషన్ వాటర్ లాగా ఉంటుందన్నమాట. సో, ఈ మొక్కలకి నేనిప్పుడు వాటర్ చేస్తున్నాను డెఫినెట్‌గా. ఎందుకంటే ఈ 4 మొక్కలే మిగిలాయి. యాక్చువల్లీ ఇల్లు షిఫ్ట్ అవుతుంటే నాకు ఇవి తీసుకురావడానికి చాలా ప్రాబ్లమ్ అయింది. సో, ఇంకా మా పిల్లలైతే రెడీ అయిపోయి స్టార్ట్ అవుతున్నారు. అన్ని వీడియో క్లిప్స్ కూడా ఎందుకులే అని నేను పెట్టట్లేదు. ఎందుకంటే వీడియో లెంత్ చాలా ఎక్కువైపోతుంది. సో, జస్ట్ మెయిన్ క్లిప్సే చూయిస్తున్నాను. వాళ్ళైతే బ్రేక్‌ఫాస్ట్ చేసేసారు, వెళ్ళిపోతున్నారు. ఇంకా వాళ్ళు వెళ్తుంటే నాకైతే అసలు ఏదోలా అనిపిస్తుంది. దాదాపు ఇన్ని డేస్ ఇంట్లోనే ఉన్నారు కదా! సో, ఇప్పుడు వాళ్ళు వెళ్తుంటే నాకేదో మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది. ఇంకా లోన్‌లీగా అనిపిస్తుంది వాళ్ళు వెళ్ళిపోయాక. సో, నాకేం చేయాలో అంతగా అనిపించట్లేదు. ఏ పని చేయబుద్ధి కావట్లేదు. ఒక్కదాన్నే ఫీలింగ్ వస్తుంది ఇంట్లో. దానివల్ల మొక్కలు పాట్స్ అన్నా క్లీన్ చేద్దాము. మళ్ళీ రెయినీ సీజన్ స్టార్ట్ అవుతుంది కదా! సో, మొక్కలు పెట్టుకుందాం అనేసి నేనైతే ఈ కుండీలన్నీ కూడా చూసుకొని క్లీన్ చేస్తున్నాను. ఇంకా నాకైతే ఇంట్లో వాళ్ళు అల్లరి చేస్తుంటే ఎప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతదా అనిపిస్తది. కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళెందుకు వెళ్ళిపోయారా? ఉంటే బావుండేది ఇంట్లోనే అనిపిస్తుంది. కానీ వెళ్ళాలి కదా! స్కూల్ స్టార్ట్ అవుతే తప్పదు. ఇంకా నా పని నేను రొటీన్ చేసుకుంటున్నాను. ఇదైతే నేను ఈరోజైతే స్టిచ్చింగ్ ఏం స్టార్ట్ చేయట్లేదు. పని చేయాలనిపించట్లేదు. ఈ పని చేసుకోవాలనిపిస్తుంది. సో, ఇదైతే నా ఎర్లీ మార్నింగ్ రొటీన్ అనమాట. ఫస్ట్ టైం వ్లాగ్ పెట్టాను కదా! సో,
తప్పకుండా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఈ మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కూడా. ఏదైనా మీకు మీకెలా అనిపించిందో ఈ వీడియో చూసాక ఒక కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి. నేనైతే ఎక్కువగా మొక్కలతోనే స్పెండ్ చేయాలనిపిస్తది. నాకు అంత వెల్తీగా అనిపిస్తే సో, నేను మొక్కలతోనే స్పెండ్ చేస్తాను. సో, నెక్స్ట్ అయితే మన ఛానల్‌లో వచ్చే వీడియోస్ కూడా వ్లాగ్స్ కూడా ఉంటాయి. నేను ఫస్ట్ టైమ్ వ్లాగ్ చేశాను కాబట్టి ఏదో ఇంపార్టెంట్‌గా మీకు బోర్ కొట్టకూడదు అనేసి ఇలా వ్లాగ్ చేశాను. ఇంకా మొక్కలు వేద్దాం అనుకునే టైంకి నాకు స్టాండ్స్ లేవని గుర్తొచ్చింది. అప్పుడు రియలైజ్ అయిపోయి, సర్లే స్టాండ్స్ వచ్చాక ఇవన్నీ చూడండి ఎంత ఎంప్టీగా ఉన్నాయో ఇవన్నీ కూడా నేను ఇప్పుడు వేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.